హర హర మహాదేవ శంభో శంకర పగిన కేవో నిధుల్లో నా దేవతాడు हा डोल जोडी हा मेळान जोडी हा పలకలు చూడరా ఏమ రంగరంగ వైభోగం యువో దేవత యువతో దేవత రంగరంగ వైభోగంగా బాబా ఈ ఊర్లో దేవుడు ఎవరో మంచి దేవుడు అవుతుంది దగ్గరికి పోయి చూద్దాం పదబా సదనా కొడక నువ్వు ఇంటికి పోయి కాయ కప్పురం తేపో ఈ ఊర్లో కొత్త లంగాలు ఉన్నాయనుకోండి నేను కల్లిపల్లి కన్నా పోలా బిల్లూరు కన్నా పోలా పక్కూరికి పో నువ్వు అంతవరకు పోతే పని అబ్బాయి కాలంలో మునిగిపో పోరా కొడక నీళ్ళు పోయి ఈ ఊర్లోకి పోయి హర హర మహాదేవ శంభో శంకర దేహమంతా ఎంత సఖానా దేవతొచ్చారా
అట్లా అయిపోయా తలారి వాడ పెట్టుకోడే కట్టయిపోయినాడా ఎవరో దేవతని యువతో దేవతని కాయగొట్టు కర్పూరం అట్లా అయిపోయినా మనిషా ఎవరో దేవతని యువతో దేవతని కాయగొట్టు కర్పూరం లే ఈ ఒక్క పాల్గొన్న పక్కు పడుతున్నామండి కానీ పోయిసారి ఈసారి ఇస్తానుండు మా పెద్దమ్మ నువ్వు నిద్ర పోయి ఎత్తివా మేల్కొంటివా మేము టెంకాయ కొట్టింది ఎవరమ్మా ఎవరికమ్మా అప్పయ్య ఎవరు మీది మాది ఓలకొండ ఎద్దులకు వచ్చింది మేము అంటే ఈ ఊర్లో ఎవరనుకోండి మీరు మేము టెంకాయ కొట్టింది ఏం దేవుడు గంగమ్మ ఎల్లమ్మ మహేశ్వరమ్మ మారమ్మ సొప్పలమ్మ మీయమ్మ మాయమ్మ ఎవరా నాయనా ఈ ఊర్లో ఆడేమి కదా ఒక దేవత వారవాడ శనివారం నాడు ఆ చిన్నారెడ్డి భార్య అయినా శనికోణం కూతురు చిన్నమ్మ వారవాడ శనివారం నాడు వీధి బలం వస్తుంటే నువ్వు మీరంటే దాన్ని పెట్టాను కాబట్టి ఇదంతా నగినారంటే ఓపా మరి ముఖ్యంది ఎవరు కాదు గంగమ్మ కాదు ఎల్లమ్మ కాదు మారమ్మ కాదు మహేశ్వరమ్మ కాదు పరగొడతామండి సుంకలమ్మ కాదు ఈ పాల్గొండ పట్టినప్పుడు మనం ఆడిబిడ్డకి ముక్కినామంట తలారి రెడ్డి నడిపించుకొని దేశాన్ని నడిపించుకొని ఓలుగొండ 10 నడిపించుకొని ఒక్క ఆడదాని కాయగొడ్డు కల్పించింది నా ఒక్క ఓలుగొడ్డుకు ఎట్లా పోదు తలారి తలారి మూత పోతీరా తలారి ఈ యొక్క బాలీవుడ్లో పట్టణంలో ఎంత మోసపడాలి నడిపించుకొని నడిపించుకొని ఓలుగొండ 10 నడిపించుకొని దాని కాయగొడ్డు కర్పూచి నా ఒక్క ఓలుగొండకు ఎంత పోదు తలారి కాయగొడ్డు తలారి కాయగొడ్డు కర్పూసి నేనే కదా ఎవరా నువ్వు ఎడుస్తావు నువ్వు ఎడుస్తాడు నీకు జరిగితే అవమానం నాకు జరిగినట్టు కదా నాకెవరు దిక్కో కన్నీటి పాలాయే కన్నీటి పాలాయే పాలాయే
నేను బతకూడదు, నేను బతకూడదురా. నువ్వు ఎక్కడ పోతావా? చచ్చిపోతా, యాడికి పోయా? చచ్చిపోతా. ఎక్కడ చచ్చిపోతావా? లారీ కరెంట్ చచ్చిపోతా, కరెంట్ చచ్చిపోతా. కరెంట్ పట్టుకొని చచ్చిపోతే నెలకు బొక్కే గట్ట అయిపోతావు. నిన్ను ఎవరు మోసా నా కొడుకులా? ఏమైతుంది? నెలకు బొక్కే గట్ట అయిపోతావు. తెల్ల బట్టలకు మోస అయింది. అట్లా వాళ్ళు ముట్టుకోరు. ఊర్లో వేసుకుంటా ఎతావా మానికి మాడి గురి వేసుకుంటే ఆడికి ఎంత పడి వెళ్ళొద్దు. పిల్లలంతా నీ కలిసి చూసి భయపడతారు. మానికి దిగు చచ్చిపోతా. కిందికా? కిందికి కిందికి దుంగితే తలకాయ బుర్ర పగిలిపోయి రగతం అంతా బట్టల మీద కారుతుంది. నిన్ను ఎవరు మోసేవాళ్ళు? బాయిలో చచ్చిపోతా, బాయిలో ఎప్పుడు చచ్చిపోతా. బాయిలాగా దుంగితే ఇవిడే లావుగా ఉండే కడిపోతుంది. నిన్ను ఎవరు ఎత్తేవాళ్ళు దించేవాళ్ళు? నేను సత్య మార్గమే లేదా? నువ్వు చచ్చిపోవాలంటే నాకెవరు అబ్బ దిక్కు? తలారి నేను సత్య మార్గం లేదురా. ఒక పని చేయాల. బిల్లు లేకపోయి ఇంటర్వ్యూ బట్టలు ఒకటి తీసుకోవాలా. ఏంది ఇంటర్వ్యూ బట్టలు? అవునవును. పెప్సీ బట్టలు ఒకటి తీసుకోవాలా. తీసుకొని దారుణాలు క్లాసులోకి వచ్చేయాలా. వచ్చి ఇంటర్వ్యూ బట్టలు నువ్వు కొనుక్కో, పెప్సీ బట్టలు నేను కొనుక్కుంటా. ఇంట్రీ బాట్లు నువ్వు తాగో, పెప్సీ బట్టలు నేను తాగుతా. పెప్సీ పవరా ఇంట్రీ పవర్రా? ఇంటర్వ్యూ బట్టలు కింద పోతే నీళ్ళే కట్టిపోతుంది తప్ప పెప్సీ గట్ట కింద పోతే పుసన పురుగు వెళ్తుంది. నువ్వు పసిబిడ్డరా, నువ్వుగా బతకల్లా. ఇంటి బాటలు తాగి నువ్వు బతుకో, పెప్సీ బాటలు తాగి నువ్వు చచ్చిపోతా. నాకు పెళ్లి నోములని ఇంటర్వ్యూ బట్టలు తాగకూడదు తప్ప నువ్వు పెద్దోడు తాగల్లా. తలారి సచ్చి మనం ఏం సాధించాలి? తలారి ఏం సాధించాలంటే అవమానం అయిందని ఆడవాళ్ళు నేను కాయడు కప్పనిపించానే. ఆ ఎడబెట్టి ఎవరు? తన తల్లి ఎవరు? తండ్రి చచ్చిపోయి అప్పా తలారి ఎవరనుకుంటే పాలకొండ పరిపాలన చేసే సిన్నాగిరెడ్డి భార్య సీనమ కొండమ్మ. వాళ్ళకి 6 మంది కొడుకులు, 6 మంది కోడళ్ళు. లేక సీనమ కొండమ్మ తల్లి వాళ్ళు 7 మంది అన్నగారిని వేడుకోగా 7 మంది అన్నగారు వరాన్ని ఆడబిడ్డ జన్మించింటే వాళ్ళు 7 మంది అన్నగారు తిరగల పంట తయారు చేసింటే వారం శనివారం పావుగొండ 16 మెరుగునొస్తుంటే వచ్చే చిన్నమ్మను చూసి కాయ కొట్టి కర్పూరం వేసామంట ప్రభు. అప్పా చిన్నగడ్డి ఎవరు కాదురా. ఎవరా? సుయద నా బాబాడు. వాళ్ళ పెళ్ళం కొండమ్మ తోడు పుట్టిన చెల్లెలురా. సొంతమా? అవును. ఇంకో పని చేయి. కొండమ్మ నా చెల్లెలి కొండమ్మ నోమరా నోముల్లోని సేనని పూలు చేసి ఆ కదిరి దేవుడు వరపుతుక ఈ చిన్నమ్మ చూసి నువ్వు మార్చిపోతే నేను కాయ తలారి పని చేయి. ఏమి ఏడ్చుకుంటా అంటే ఈ ఊరు కొత్త ఊరులో గాంధీ పొలం నగుతారు. ఏం చేయాలంటావు? మనం చిన్నగా పాలకొండ పట్టణానికి బయలుదేరిపోయి నీ చెల్లికి ఉండి మాటలు లేని మాటలు చెప్పి నీ చిన్న కొడుకు పెళ్లి చేసుకొచ్చి మనం కుట్ర పెట్టుకొని ముతికి మీద తొక్కితే కశాపగా తీరిపోతుంది. అంతేకాదు బాబా, వదిలితో కోయాలి, ముళ్ళతోనే కుట్టాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. నా చెల్లి కొండమ్మ మేడకి పోయి నా చెల్లి కొండమ్మకు ఉండే వాటిలే మాట చెప్పి దాని కూతురు తెచ్చి నా కొడుకు పెళ్లి చేసి నా కొడుకు పెళ్ళం కాకుండా బాధలా, నాకు కోళ్ళు కాకుండా బాధలా, దాన్ని పోయే దావలోనే కత్తికి కొండరికి దాన్ని కాకులు కుక్కలు వేస్తాను రా. చెల్లెల మేడకు వదిలేద్దామంటావా? చెల్లెల మేడకు బయలుదేరా.
అదే నా చెల్లి కొండమ్మ మేడ అదేరా నా చెల్లి కొండమ్మ మేడ అదే చూస్తాడమ్మా ఔరా నా బావ చిన్నారెడ్డి ఆ గుడిసెలో ఉండే బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ మంచిదంటారు. నా చెల్లి కొండమ్మ వచ్చిన వేళ వాడికి మంచిదేంది ఈనాడు దూరా ఎంత మాడిగట్టాడు తలారి. నా మాటలు నా పలుకులను కానీ నా చెల్లి కొండమ్మతో దూర తలారి. అమ్మా చెల్లెలా పెళ్ళైతే మొదలు కదా. అవునవునమ్మా. నా ఊరికి రాలేదు, నా మేడికి రాలేదు, అలాగే నేను నా మేడికి వచ్చి నీకు అడతలకు తెలుపుతావా అన్నయ్యా? తెలపడమ్మా చెల్లెలా. అలాగే నన్నయ్యా. మొద్దు చెల్లెలా చెల్లెలా